తర్వాత యాక్టింగ్లోకి హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు ఎన్టీఆర్ ముగ్గురు వచ్చారు. మీరు వాళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎవరిలో ఎక్కువగా నాన్నగారి హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ ముగ్గురులో అంటే మన కంపారిటివ్ బేసిస్ ఎవ్రీబడి హ్యాస్ ఒక్కొక్కళ్ళు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అనుకున్నామ్మా. బట్ కాకపోతే ఎస్, నాన్నగారిని రెపిటేటివ్గా స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని మేనరిజమ్స్ అనుకోకుండా ఇంబైబ్ అయిపోతాయి. అది కావాలని చేయడం కాదు, బట్ అనుకోకుండా జస్ట్ ఇంబైబ్ అవుతాయి. కొంత బాలకృష్ణ గారిలో ఉంది, కొంత హరికృష్ణ గారిలో ఉంది, కొంత జూనియర్ ఎన్టీఆర్లో కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో హరికృష్ణ గారు యంగ్గా ఉన్నప్పుడు ఆయన యాక్టర్స్ని చాలా తక్కువ, బట్ దానవేరు సోరు కన్నా కొన్ని కొన్ని యాంగిల్స్లో నాన్నగారు చూసినట్టు అనిపించేది ఆయన ముఖ పోలికలు అవన్నీ చూస్తే. అట్ ద సేమ్ టైం కొన్ని మేనరిజమ్స్ ఇప్పుడు శ్రీరామ రాజ్యంలో చూసినప్పుడు బాలకృష్ణ అట్లాగే అనిపించారు నాకు, రాముడుగా ఆయన యాక్టింగ్. కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా అట్లాగే అనిపిస్తారు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ థింగ్, బట్ ఎస్ ఆయన చూసినటువంటి సందర్భంలో కొన్ని కొన్ని మేనరిజమ్స్ అన్కాన్షియస్గా వీళ్ళందరిలో కూడా ఇంబైబ్ అయి ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. పేర్లు కూడా భలే గమ్మత్తుగా చాలా గొప్పగా పెట్టారు పేర్లు మీ అందరికీ. అందరి పేర్లు మగవాళ్ళ పేర్లన్నీ కృష్ణతో ఎండ్ అవుతాయి, ఆడవాళ్ళ పేర్లు ఈశ్వరితో. అని వాట్ ఈస్ దట్ కాన్షియస్ ఎఫర్ట్? అంటే ఎందుకు మీరు ఎప్పుడైనా మీరు అడిగారా నాన్నగారిని అలా ఎందుకు పెట్టారు పేర్లన్నీ? అట్లా అడిగిన సందర్భం అయితే లేదమ్మా, బట్ చివరి మా పేర్ల వరకు ఎందుకు, మా పిల్లలకు కూడా ఇప్పుడు నా బిడ్డలకు వచ్చేటప్పటికి అమ్మ లేకపోవటం, కొంచెం నాన్నగారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదేమో. కానీ ఇప్పుడు మా పెద్దన్నయ్య కూతురు పేరు కుముదిని, మా రెండో అన్నయ్య కూతురు, ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళిద్దరు పేరు సీమంతిని, మనస్విని. తర్వాత మా మూడో అన్నయ్య హరికృష్ణ గారు అమ్మాయి పేరు వెంకటరామ అని మా నాయనమ్మ గారి పేరు పెట్టిన, తర్వాత దాన్ని సుహాసిని అని మార్చారు. దెన్ మా బాలకృష్ణ కూతురు పేరు బ్రహ్మణి, తేజస్విని. మా ఆఖరి తమ్ముడు కూతురు పేరు ఈశాని. సో ఇట్లాగూ ఐ మీన్ హీ హ్యాడ్ అ వండర్ఫుల్ ఫ్లేర్ వెన్ ఇట్ కేమ్ ఫర్ నేమ్స్ అని నేను అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ సాడ్లీ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఎందుకు అని. కాకపోతే ఆయన నిత్య జీవితంలో కూడా శనివారాలు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు, అండ్ సోమవారాలు ఖచ్చితంగా శివ పూజ చేసేవారు. యూనో టూ డిఫరెంట్ వెరీ వెరీ డిఫరెంట్ యాంగిల్స్ యూ సీ దేర్. సో బహుశా బట్ అల్టిమేట్లీ మూఢత్వం అయితే ఎప్పుడూ లేదు నాన్నగారికి. ఇన్ఫ్యాక్ట్ నేనే నాన్నగారిని మన 10-12 years నేను ప్రశ్నించాను. 33 కోట్ల మంది దేవతలు అంటారు, 3 కోట్ల మంది దేవతలు అంటారు, ఎందరో దేవుళ్ళు అంటారు, ఏ భగవంతుడి మీద ఏ స్వరూపం మీద నేను విశ్వాసాన్ని నిలపాలి, పూజ చేయాలి అన్నప్పుడు ఆయన బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సైడ్ అమ్మ నువ్వు దేవుడు అని నన్ను అడగొద్దు, గోడ మీద నల్ల చుక్క పెట్టి అది దేవుడు అనుకుంటే అదే దేవుడు నీకు. ఆ చుక్క ముందు కూర్చుని అంతర్మథనం చేసుకుంటూ మంచి చెడు నీలో ఏమున్నాయి, ఏ మేరకు ఉన్నాయి గుర్తించి మంచిని పెంచుకుంటూ నువ్వు చెడుని సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నమే పూజ. సో యూ డోంట్ హ్యావ్ టు డూ బాహ్యంగా నువ్వేదో రాముడు కృష్ణుడు అని నమ్మని అవసరం లేదు అని చెప్పారు. అసలు ఆధ్యాత్మికత అంటే అదే కదా అల్టిమేట్లీ. సో ఐ బిలీవ్ హీస్ మై ఆధ్యాత్మిక గురు ఇన్ దట్ సెన్స్. బికాస్ అనేక చిన్న చిన్న సంఘటనలతోటి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఈ రకమైనటువంటి విలువల్ని మాకు అందించారు ఆయన. సో సో ఎంత ఆయన చాలా సాంప్రదాయం పద్ధతులు వాటికి పెద్దపీట వేసాక మూఢత్వం లేదు, ఛాందసత్వం లేదు మనకి.